ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట మంచి ఫలితాలే కాకుండా చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా 1-4 సార్లు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. స్త్రీలతో ముఖ్యంగా విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు కనిపిస్తున్నాయి. మిత్రులతో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఆరోగ్య విషయమై చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా అవేవి ఇబ్బంది పెట్టవు. కాకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్న వల్ల 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే నలుపు ఒత్తులతో ప్రతిరోజు లేదా శనివారం నాడు దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం కానీ వినడం కానీ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడతాయి. సహోద్యోగులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. చేతి దాకా వచ్చిన ప్రాజెక్టు పక్క వాళ్ళకి వెళ్ళిపోవడం వల్ల మనోవేదనకు గురవుతారు. అయితే ఉద్యోగం పోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది కాబట్టి అన్నీ చూసుకుని జాగ్రత్తగా వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ వారం అంతగా బాగోలేదని చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కొంచెం నిరాశ అని చెప్పవచ్చు. అయితే విదేశాల్లో ఉన్నవారికి, అక్కడ పనిచేస్తున్న వారికి మటుకి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగ అవకాశాలు బాగానే ఉంటాయి. కాకపోతే అయితే చదివిన చదువుకు ఉద్యోగానికి వ్యత్యాసం ఉంటుంది. మీ చదివిన చదువుకి ఉద్యోగం కాకుండా వేరే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ టైంలో ఏది వచ్చినా సరే ఉద్యోగంలో జాయిన్ అవ్వడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుందని చెప్పవచ్చు. రొటేషన్స్ బాగుంటాయి. మంచి లాభాలు వచ్చే విధంగా కూడా చెప్పవచ్చు. ఏ పని చేసినా సరే నలుగురిలో మెప్పు పొందడం కోసం చేసే ప్రయత్నాలు మానుకోవాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి డాక్యుమెంట్స్ విషయంలో కానివ్వండి, వ్యవహార విషయంలో కానివ్వండి, నలుగురితో చర్చించి ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. లాభాల పరంగా బాగున్నా కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. ఏలినాటి శని అలాగే నరదిష్టి వీరికి ఎక్కువగా ఉంది. కాబట్టి వ్యాపార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవడం, అలాగే జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారు జాగ్రత్త వహించడం చెప్పదగినది. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు వీరికి కలిసి వస్తాయి. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న వీసా కానివ్వండి, గ్రీన్ కార్డ్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.